హలో అండి. వెల్కమ్ టు కహానీలు చెప్తా. ఈరోజు మన కథ పేరు కన్నుల్లో నిరూపమే పార్ట్ 2. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. తను వాష్రూమ్కి వెళ్తుందని అర్థం చేసుకొని అక్కడే ఆగి తనని గమనిస్తున్నాడు చైతన్య. వాష్రూమ్స్కి చేరుకునే మార్గం మధ్యలో నిర్మానుషంగా చీకటిగా ఉంది. అక్కడే ఆ అమ్మాయి మీద దాడి చేయాలనుకున్నారిద్దరు. అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయి ఆ ప్లేస్కి చేరుకోగానే దగ్గరికెళ్ళి చెరోవైపు పట్టుకున్నారు. ఆ అమ్మాయి ప్రతిఘటించింది. ఇద్దరు దాడి పెంచి ఆ అమ్మాయిని కొట్టారు. వెంటనే స్పృహ కోల్పోయింది ఆ అమ్మాయి. మరుక్షణంలో అక్కడికి చేరుకున్నాడు చైతు. పిడికిలి బిగించి ఒకడిని కడుపులో గట్టిగా కొట్టగానే కడుపు పట్టుకొని అక్కడే పడిపోయాడు వాడు. అదే పిడికిలితో ఇంకొకడి మొహంపై గట్టిగా కొట్టగానే వాడు కూడా అక్కడే పడిపోయాడు. కాబోయే పోలీస్ ఆఫీసర్ మరి ఆ మాత్రం బాడీ పవర్, పంచ్ పవర్ ఉంటుంది చైతన్యకి. స్పృహ కోల్పోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన బ్యాగ్ని భుజాన వేసుకొని తనని చేతుల్లో ఎత్తుకొని దగ్గరలో ఉన్న చిన్న క్లినిక్ వైపు పరుగు తీశాడు చైతు. అర్ధరాత్రి 3 నర్సులు తప్ప ఎవ్వరూ లేరు. వాళ్ళు చెక్ చేసి నీరసం వలన స్పృహ కోల్పోయిందని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వసాగారు. కొంత సమయం గడిచాక స్పృహలోకొచ్చి చుట్టూ చూసింది ఆ అమ్మాయి. పక్కనున్న నర్సుని పిలిచి అడిగింది. దూరంగా కూర్చున్న చైతన్య వైపు చూపించి అతనే తీసుకొచ్చాడని చెప్పింది నర్స్. ఆ అమ్మాయి మెల్లిగా లేచి చైతన్య వైపు అడుగులు వేసింది. చైతన్యం చేరుకొని నా బ్యాగ్ ఎక్కడా అని కంగారుగా అడిగింది. ఆమె ప్రశ్న వలన ఆశ్చర్యానికి లోనైన చైతన్య అక్కడ అని బ్యాగ్ వైపు చేతిని చూపించాడు. బ్యాగ్ తీసుకొని ఓపెన్ చేసి ఏవో చెక్ చేసుకుందామే. ఆ తర్వాత చైతన్య దగ్గరికి చేరుకొని మీకు థ్యాంక్స్ అని చెప్పి మీరు చేసిన సహాయాన్ని చిన్నది చేయలేను అని తన 2 చేతులు జోడించి మీరు చేసిన మేలు ఎప్పటికీ మరవను అంది. పర్వాలేదండి, మీకు నీరసం తగ్గిందా అడిగాడు చైతు. జరిగిందంతా గుర్తొచ్చింది ఆమెకి. నన్నెందుకు హాస్పిటల్కి తీసుకొని వచ్చారు? వాళ్ళు నన్నేమైనా భయం, కంగారు కలగలిపి అడిగింది. అలాంటిదేమీ లేదు, మీరు ఏమీ తినలేదనుకుంటా, అందుకే స్పృహ కోల్పోయారు. తినడానికి ఏమైనా తెస్తాను అని అక్కడి నుండి కదలబోయాడు చైతు. ఇప్పుడు ఏమీ వద్దండి అంటూ చైతన్య నాపి మీరు ఏమీ అనుకోనంటే నాకు ఒక సహాయం కావాలి అంది మెల్లిగా. వెళ్ళేవాడు ఆగిపోయి చెప్పండి ఏమైంది అని అడిగాడు చైతు. ఇక్కడ నాకెవరూ తెలీదు. ప్రస్తుతానికి నాకు ఉండడానికి ఒక ప్లేస్ కావాలి. వీలైతే మీరు ఏర్పాటు చేయగలరా అంది నెమ్మదిగా. కొద్దిసేపు ఆలోచించి నేనుండే ఇంట్లో ప్రస్తుతానికి నేను ఒక్కనే ఉంటున్నాను. ఇప్పుడు మా అమ్మను కూడా పిలుస్తాను. మీకు ఎలాంటి అభ్యంతరం లేకుంటే మీరు మాతో పాటుగా ఉండొచ్చు. తన సమాధానం కోసం ఆతృతగా చూడసాగాడు చైతు. అయ్యో, మీ అమ్మగారికి ఇబ్బంది అవుతుందేమో, వద్దులేండి అంది. అమ్మకి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఇప్పుడు చెప్పండి అని అడిగాడు చైతు. కాసేపు ఆలోచించి సరే అని అంగీకారం తెలిపింది ఆ అమ్మాయి. మీ పేరేంటి అడిగాడు చైతన్య. చైత్ర. మీ పేరు అంది నెమ్మదిగా. చైతన్య అన్నాడు ఆమెలో ఉన్న ఆకర్షణకు లోనవుతున్న తన మనసును వేరే వైపుకు డైవర్ట్ చేస్తూ. అప్పటికి తెల్లవారుజామున 4 అవుతుంది. చైతన్య తన తల్లికి ఫోన్ చేసి విషయం తెలిపి తన దగ్గరికి బయలుదేరమని చెప్పాడు. చైతన్య వాళ్ళ అమ్మగారు వచ్చేసరికి ఉదయం 6 దాటింది. మెడికల్ షాప్లో చైత్ర కోసం మెడిసిన్ తీసుకొని ఆటోలో క్లినిక్ నుండి ఇంటికి బయలుదేరారు చైత్ర, చైతు ఇద్దరు. ఇంటికి చేరుకోగానే చైత్రని ఫ్రెష్ అవ్వమని చెప్పి తన కార్ తీసుకొని తన తల్లిని పికప్ చేసుకోవడానికి ప్రయాణమయ్యాడు చైతు. విశాలమైన హాల్, అందులో పెద్ద కిచెన్, 4 పెద్ద బెడ్రూమ్స్, ఇంటి చుట్టూ పచ్చని చెట్లు. ఇల్లు చూడ్డానికి చాలా బాగుందనుకుంటూ అంతా గమనిస్తూ ఫ్రెష్ అవుతుంది చైత్ర. కొద్ది సమయానికి వాళ్ళ అమ్మని జయంతిని తీసుకొని వచ్చాడు చైతు. జయంతి, చైత్ర ఒకరినొకరు చూసుకొని షాక్ అయ్యారు.
కొద్దిసేపు ఇద్దరూ షాక్లో ఉండిపోయారు. ఇద్దరిని కదిపాడు చైతు. మేడం, మీకు నేను గుర్తున్నానా? అంది చైత్ర సంతోషపడుతూ. గుర్తున్నావురా, నిన్నెలా మర్చిపోతాను? అంది జయంతి సంతోషంగా. ఇక్కడ ఏం జరుగుతుంది? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? ఆశ్చర్యంగా అడిగాడు చైతన్య. చైత్ర, జయంతి ఒకరినొకరు చూసుకొని అవును అన్నారు నవ్వుతూ. ఎప్పుడు, ఎలా, ఎక్కడ వరుసగా ప్రశ్నలు సంధించాడు చైతు. ముందు ఫ్రెష్ అయ్యి ఏమైనా తిన్నాక మాట్లాడుకుందాం అంది జయంతి. ముగ్గురు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేశాక చైత్ర పక్కన కూర్చొని, చైత్ర, అతి చనువు తీసుకుంటున్నాను అనుకోకపోతే ఒక విషయం అడగవచ్చా అని అడిగింది జయంతి. మీరేమడిగినా నేనేమీ అనుకోను మేడం, అడగండి అంది చైత్ర. ఒంటరిగా ఈ సిటీకి ఎందుకు వచ్చావు? ఏమైంది? అడిగింది ఆమె. ముందు అసలు మీ ఇద్దరి పరిచయం గురించి చెప్పండి ఆతృతగా అడిగాడు చైతన్య. సరే, అన్నీ చెప్తాను అంటూ జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టింది చైత్ర. కథ ఇంకా ఉంది. చైత్ర గతమేంటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. పార్ట్ 3 కోసం మన ఛానల్ని ఫాలో చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.